ఏం చేస్తున్నారంటే దాన్ని డెవలప్ చేసుకొని హిందుత్వాన్ని అక్కడక్కడ విడగొట్టాలని చూస్తున్నారు. ఒకటి దాదాపుగా ఆ గోరక్షకులు అంత ఘోరంగా ఆయనకు మీద బుల్లెట్ కాల్చి వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఉంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఊపిరి వస్తుంది. ఒక వాళ్ళకి ఎంత అంటే సంఘ వ్యతిరేకులకు, దేశ వ్యతిరేకులకు, వాళ్ళకు ఒక మన ఏమంటారు సొంత అన్నదమ్ములకు ఉన్నంత స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేవరకు. ఇది మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ ఇక్కడ కర్ణాటకలో నిషేధం పడ్డారు. ఒక ఉద్యోగి ఆర్ఎస్ఎస్ దాంట్లో కార్యక్రమం పాల్గొంటే ఆయన సస్పెండ్ చేసి, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాము దేవాలయాల మీద దాడులు. మన మన మహబూబాబాద్ జిల్లాలోనే మల్పూర్ల తర్వాత ఇక్కడ ఆలేరు అక్కడ కూడా దోషి దొరకడు. నువ్వు చిన్న రాయి చర్చి మసీదు అల్లకల్లోలం చేస్తారు, దాన్ని పెద్ద ఎత్తున అది చేస్తారు. కాబట్టి ఇట్లా ఒక్క నిరసన తెలపడం అని కాదు, సంఘటితంగా ఉండాలి. ఏదైతే అది అవుతుంది కానీ భయపడుతుంటే కాదు. ఖచ్చితంగా ఒక రౌడీ సీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ వ్యక్తికి టికెట్ ఇచ్చింది అంటేనే ఆలోచన చేయండి. ఆడ ఎంఐఎం 90,000 ఓట్లు ఉంటాయి, ఎందుకు పోటీ చేస్తలేదు? ఆయన ఎంఐఎం ఓ అయితే క్లియర్ చెప్తున్నాడు. ఎవడు వచ్చినా డ్రైవింగ్ సీట్ మాదే ఉంటుంది. ఎవడు వచ్చినా తెలంగాణలో ఎప్పటి ముఖ్యమంత్రి అయినా చట్టం నిప్పేది మేమే అంటే అంత ధైర్యంగా ఓపెన్గా చెప్తున్నారు. మేము క్లియర్ కొంతమంది క్లియర్గా మెసేజ్లు ఇస్తున్నారు, దాడులు చేయండి, హిందూ అమ్మాయిలు ఎక్కపోండి, గ్రామంలోకి ఇంత రేటు, రేట్లకి ఇంత రేటు, ఇంకో వ్యక్తికి అమ్మాయిల పైన కూడా రేట్లు నిర్ణయించి వాళ్ళను మీరు ట్రాప్ చేయండి, వాళ్ళకు వసతులు కల్పిస్తున్నారు, బైకులు ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మన అమ్మాయిల విషయంలో ఎప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి, అక్కడ ఉన్న వాళ్ళ స్నేహం అన్నీ ఒకసారి చేయాలని చెప్పి కోరుకుంటాం. మనము దయచేసి మనం ఏంటంటే ఒక్కరోజు కార్యక్రమం చేసినట్టు అని కాకుండా అనుక్షణం ఎక్కడన్నా మనం తప్పుడు అడుగులు వేసుకుంటే మనకు తెలిసిన సోదరులు, మనకు తెలిసిన కుటుంబ సభ్యులకు మెసేజ్ చేయాలి. ఖచ్చితంగా మనం పోయి ఆపాలి. నా వంతుగా నేను ఒక 3-4 లవ్ చేయాలని ఆపిన నేరకల్లో రిమాండ్ కూడా గురించాను. అయితే ఈ విధంగా మనం చెప్పేదంటే మేము ఎప్పుడు ఈ విషయంతో పరిస్థితులను ఇబ్బంది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ అక్కడ వాళ్ళు ఉండే పరిస్థితి, అక్కడ ఉన్న వాళ్ళ స్నేహం కూడా అన్నీ ఒకసారి చేయాలని చెప్పి కోరుకుంటాం. మనము దయచేసి ఇతర రోజు కార్యక్రమం చేసేదాన్ని కాకుండా